సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉండే భాగ్యం యేసే ఇచ్చాడు. స్తోత్రం. మనం సేవ అలిసిపోకుండా పరిగెత్తే సేవగా మనం ఉండాలి. అటువంటి సేవ దేవునికి ఇష్టమైన సేవ. ఎస్, పరుగెత్తేదా నా పందెములో ఈ పాట మనకు యూట్యూబ్లో కూడా లభ్యమవుతుంది. అందరిలో నన్నెన్నుకొని దావీదు వలె నన్ను చేర్చుకొని, అందరిలో నన్నెన్నుకొని దావీదు వలె నన్ను చేర్చుకొని, లోకమును జయింపనా పందెం లోకమును జయింపనా పందెం దావీదు వలె బహుధైర్యముగా యథార్థ జీవితం పొందుటకు పరుగెత్తెగా నా పందెములో, ప్రభు నీ రాకడ సేవలో, ప్రభు నీ రాకడ సేవలో, రాకడలో రక్షకుని చెరి, రాకడలో రక్షకుని చెరి, రక్షణ మార్గము తెలుపెదను, రారాజుని సన్నిధి చేరెదను, రారాజుని సన్నిధి చేరెదను. ఆహా ప్రేమగల పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని చూస్తున్నాం. వాక్యం ద్వారా నాతో మాతో మా ప్రియులతో మీరు మాట్లాడి అద్భుతంగా మీరు నడిపించండి. ఆశ్చర్యకార్యాలు చేసి దేవుడు అని నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థించడానికి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? బాగున్నారా? ఏం చెప్పరు? అందరూ బాగున్నారా? ఎస్, బాగున్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి. స్తోత్రం. చాలా సంతోషము. ఇదిన వాక్యము మనం ధ్యానించుకుందాం రండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 3:6. 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని బిడ్డలారా, ఈ దినము మనకు ఈ వాక్యము బేస్ అనగా ఫౌండేషన్. నీ ప్రవర్తన అంతటి మీద, నీ ప్రవర్తన, నీ అనే దగ్గర మీ పేరు రాసుకోండి, మీ పేరు చదువుకోండి. నా ప్రవర్తన. మీ పేరేంటో నాకు తెలియదు, అందరి పేర్లు తెలుసు, కానీ యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రియుల పేర్లు నాకు తెలియదు. ఏదిట్లయినా దేవుని బిడ్డలారా, నీ అన్న దగ్గర మీ పేరు రాసుకోండి. నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొందును, అప్పుడు ఆయన నా త్రోవలు సరళము చేయును. అవును, ఇది రాసిన వారు ఎవరు అనగా రాజు అయినటువంటి సొలొమోను. సొలొమోను ఎవరు? రాజు అయినటువంటి దావీదు కుమారుడు. తండ్రి దావీదైతే కుమారుడు సొలొమోను. సొలొమోను అనగా నెమ్మది. దావీదుకు చాలా కష్టాలు వచ్చాయి, యుద్ధాలు, పరిస్థితులు, ఎదురుదిరిగే పిల్లలు, ఎదురుదిరిగే భార్య, పిల్లనిచ్చిన మామ, శత్రువులు, అనేకులు తొందరలు ఉన్నప్పుడు ముద్దుల భార్య అయినటువంటి బత్షెబా ద్వారా సొలొమోను పుట్టాడు. అప్పుడు నాకు నెమ్మది కలిగింది అని చెప్పి ఆయన నెమ్మది అని పేరు పెట్టారు. సొలొమోను అనగా నెమ్మది. రాసినవాడు ఈ మాటలు రాశాడు, కానీ ఆయన జీవితంలో ఇది నెరవేర్పు జరగలేదు. కానీ దావీదు జీవితంలో నెరవేర్పు జరిగింది. రాసిన వారు సొలొమోను అయితే తన తండ్రి అంతకు ముందే ఈ వాక్యానుసారంగా జీవించాడు. ఈ సొలొమోను రాశాడే కానీ చెప్పిన ప్రకారం చేయలేకపోయాడు. ప్రసంగి గ్రంథంలో మనం చూసిన ప్రసంగి అంటే బోధకుడు లేక టీచర్.
గురువులు అనేవారు చెబుతారు, చాలా సంతోషం. పాస్టర్లు కూడా చెప్తారు, సిస్టర్లు కూడా చెప్తారు, అందరూ చెప్తారు. చెప్పేది ఒక ఎత్తు అయితే చెప్పిన దాన్ని క్రియారూపములో జరిగించేది చాలా ప్రాముఖ్యం. ఏంటి చెప్పేది? అందరూ భాషను చాలా చేస్తాడు అబ్బాయి అయినా, భాషను చాలా చేస్తాడే అయినా, భలే మాట్లాడతాడే అయినా అని అనొచ్చు. కానీ క్రియారూపంలో లేకపోతే నీ భాషనకు సత్తా ఉండదు, దమ్ము ఉండదు. ఈ సొలొమోను ఎవరు అయ్యా, ఎందుకైనా చెప్పాడు కానీ చేయలేక ఎందుకు పోయాడనగా, ఈ సారుకు దాదాపు 300 మంది భార్యలు. ఏం చెప్పరు? ఎంతమంది? ఎవరు బాధపడకూడదు, నాకు ఒక్కటే భార్య అని ఎవరు బాధపడకండి. 700 మంది ఉపపత్నులు, 700 + 300. చాలామంది ఆడబిడ్డలు అక్కడ ఉన్నటువంటి రాజకుమార్తెలు ఏం చేశారంటే, అయ్యా నీ పేరు పెట్టుకుంటాం సార్, మీరు మా ఇంటికి రాకపోయినా పర్వాలేదు, మాతో కలవలేకపోయినా పర్వాలేదు, కానీ నేను నీ భార్యనంటే నాకు అంతే ఘనత అని కూడా పెట్టుకున్నారు. ఆ దినాల్లో రాజులకు అటువంటి ఆనవాయితీ ఉండేది. ఇది క్రీస్తు కాలం. ఈ క్రీస్తు కాలంలో ఎవరికే కానీ ఒకటే భార్య ఒకటే భర్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకటే భార్య ఒకటే భర్త. ఇంతకంటే ఎక్కువ పోతే 2 భార్యలు 3 భార్యలు చేసుకున్న వాళ్ళ కథ ఎట్లుంటుందంటే, పెద్ద భార్యకు ఇల్లు కట్టించాడట ఆయన. పెద్ద భార్యకి ఇల్లు కట్టిస్తే ఈ భార్యకి తెలియకుండా చిన్న భార్య వచ్చి ఎప్పుడు చూసిపోయిందంట ఇంటిని. నువ్వు దానికి ఎట్లా ఇల్లు కట్టించావో అట్లనే నాకు కట్టాలన్నదంట. దీనికి వచ్చే ఆదాయం ఎంత? తర్వాత 3వ భార్య సైడు, ఆమె ఎవరంట? స్టెఫ్నీ అంట. వీళ్ళంతా ఎట్లా ఉన్నారంటే ఆ కుటుంబ వ్యవస్థను పాడు చేసి పెట్టారు. ఇప్పుడు ఈ సొలొమోను మామూలు వ్యక్తి కాదండోయ్, ఈయన మామూలు వ్యక్తి కాదు. సామెతల గ్రంథము యవన కాలంలో రాశాడు, పరమగీత గ్రంథము మధ్య వయసులో రాశాడు, ప్రసంగి గ్రంథము ముదిమి వయసులో రాశాడు. ముదిమి వయసులో అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ అర్థం చెప్పాడు. అంత అయిపోయిన తర్వాత అన్నీ అర్థం సార్ వ్యర్థం సార్ అని క్రీస్తుకు పూర్వము 10వ శతాబ్దంలో జరిగినటువంటి కార్యము. ఆయన వయసు 20 సంవత్సరాలలో ఆయన రాజరికం ఏలన ఆరంభించి దాదాపు 40 సంవత్సరాలు యెరూషలేము పట్టణాన్ని ఏలాడు. మంచిది, అన్నీ అయిపోయిన తర్వాత యేసయ్యా స్తోత్రమయ్యా అన్నాడు ఆయన. కానీ మీరు అలా ఉండకూడదు. మీ యవన కాలములోనే కాడి మొయ్యుట నరునికి మేలు అన్నాడు. ఈ యవన కాలము దేవునికి ఇచ్చినప్పుడు ఈయన చెప్పాడే కానీ చెయ్యలేకపోయాడు పాపం. అందువలన చెప్పేవారు మీరు ఎవరైనా ఆతురపడుతున్నారని నేను చెప్పాలా? ఒకటి తీర్మానం చేసుకోవాలి, నువ్వు చెబుతున్నావంటే చేసి తీరాలి. ఆమేన్. నీ క్రియలు చాలా గొప్పవి. మదర్ తెరిసా ఆమె మాట్లాడేది తక్కువ, క్రియారూపం ఎక్కువ. ఆమేన్. ఆమె మాటలు తక్కువ, క్రియలు ఎక్కువ. కొందరు మాటలు ఎక్కువ మాట్లాడతారు, క్రియలు బొత్తిగా ఉండవు. అక్కడ సముద్రం ఉంది బాబు అంటే అక్కడ బురద కూడా ఉండదంట. ఏండి ఖడే జూటు బోల్తా హై అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాదు. సొలొమోను జీవితం ఎటువంటిదంటే, నీ ప్రవర్తన అంతటా యందు దేవుని నామానికి ఒప్పుకో, అప్పుడు నీ యొక్క మార్గాలన్నీ కూడా సరళము చేస్తాయంటే అది ఆయన చేయలేకపోయాడు. ఆఖరి దశలో ఏదో వచ్చేసాడు. ఇప్పుడున్న రారా నాయన అంటే మీ నాయనను బట్టి అంటాడు. ఏంటి మీ నాయన దావీదును బట్టి నిన్ను ఆశీర్వదిస్తానన్నప్పుడు పాపం దావీదు యొక్క కోరిక తీర్చాడు. మందిరం కట్టించాడు, పట్టణాన్ని కట్టాడు. 13 సంవత్సరాలు పట్టణాన్ని కట్టించాడు, 7 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టించాడు. ఏదో జరిగిపోయింది, వెళ్ళిపోయింది. కానీ దావీదు లాంటి చరిత్ర, దావీదు ఒక ప్రవచనం పలికినట్టుగా దావీదు అంటున్నాడు, నా ప్రవర్తన నా దేవునికి అప్పచెప్తాను. నా దేవునికి అప్పచెప్పినప్పుడు శత్రువులను జయించాడండి. దావీదు యుద్ధంలో ఎప్పుడు కూడా ఓడిపోలేదు. ఒక్కసారి మనసును లెక్కేశాడు. అప్పుడు దేవుడు అంటాడు ప్రవక్త ద్వారా, ఇంతకుముందు యుద్ధంలో నేను నీకు సాయం చేసి విజయం ఇచ్చాను కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు మనసును లెక్క చేస్తున్నావు? ఈ సైనికుల కంటే సైన్యాధిపతి నీకు తోడుగా ఉన్నాడంటాడు యేసయ్య. నువ్వు భయపడవద్దు. ఆ దినము నేను నీకు యుద్ధంలో సహాయం చేసి నిన్ను ఉన్నతమైన స్థితికి తెచ్చాను కదా, అందువల్ల నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, మీ కుటుంబ వ్యవస్థలో ఆ దినము మీకు సహాయం చేసి విజయం ఇచ్చాడు యేసయ్య. అదే దేవుడు ఇది ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆ దేవుడు నీకు విజయం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి రాసిన దావీదు జీవితమును మనం ఒకసారి చూసినప్పుడు రండి, నేరుగా మీరు 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము దగ్గరికి వద్దాం. ద బుక్ ఆఫ్ 2 సమూయేల్ చాప్టర్ 2 వర్స్ 2. ఇది జరిగిన తర్వాత అని ఒక హైఫన్ వేశారు అక్కడ.
అనగా ఒక గీటు వేశారు, ఒక లైన్ వేశారు. ఏం జరిగిన తర్వాత అంటే దావీదు అమాలేకులను హతం చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములుండెనగా సౌలు అంటే నేను ఇప్పుడు మీరు చదివిన వాక్యము 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. సౌలు చనిపోయిన తర్వాత జరిగిన విషయము అని అర్థం. ఇది జరిగిన తర్వాత అంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు అనగా సౌలు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరండి చెప్పండి? మొదటి రాజు ఎవరండి? రెండవ రాజు ఎవరండి? మూడవ రాజు ఎవరండి? సొలొమోన్. ఎస్, వీళ్ళు ముగ్గురు 3, 4, 12 120 సంవత్సరాలు ఏలుబడి చేశారు. సరే, ఇది జరిగిన తర్వాత ఈ మార్గం మనం ఒక మాట చదివాం. ఇక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ చదివింది కదా, 6వ వచనం చదివాం కదా. ఆ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన అంతటి యందు, నా ప్రవర్తన అంతటి యందు, నా మార్గములు అంతటి యందు నేను యెహోవా అధికారానికి ఒప్పుకోవాలా. నీవు బయటికి వెళుతున్నావంటే దేవా నేను బయటికి వెళ్తున్నాను, నా మార్గములు నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను. ఆమెన్. ఈరోజు నేను ఉద్యోగం వెళ్తున్నాను, నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను. ఈరోజు నేను పనికి వెళ్తున్నాను, మీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నాను. ఈరోజు నేను వ్యాపారానికి వెళ్తున్నాను, మీ అధికారానికి ఒప్పుకుంటున్నానని ఉదయకాలమున మీరు ప్రార్థన చేసుకోవలసిన విషయం. చూడండి 2వ అధ్యాయం 1వ వచనంలో, ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోవుదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. చూశావా, ఈయన ఆశ ఉంది ఒకటి. యూదా అనగా అర్థం ఏంటనగా స్తుతి. ఓ ప్రభువా, నేను స్తుతి చేయే స్థలానికి వెళ్ళవచ్చునా అని అడిగాడు. అంటే దేవుడు అన్నాడు, ఇతడు ఎన్నుకున్నాడు ముందే. దావీదు ఒక ప్రవక్తలాగా ఈయన అనేకమైనటువంటి ప్రవచనాలు క్రీస్తుని గురించి చెప్పాడు. ఇప్పుడు 2వ జీవితం ఏంటి అనగా పరలోక రాజ్యంలో ఉన్న వైభవాన్ని చెబుతున్నాడు. ఓ దేవా, నేను యూదాకు వెళ్ళుదునా అన్నాడు. ఈయన యూదా ఎవరనగా యాకోబు ఇశ్రాయేల్ కుమారుడు. ఈయన కూడా యూదా అనగా స్తుతి. నేను స్తుతి చేయటానికి వెళుదునంటే, నాయనా ఈ స్తుతి అనేది ఇక్కడిది కాదురా, ఇది పరలోక రాజ్యాన్ని. మానవులు ఈ లోక యాత్ర ముగించిన తదుపరి వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. అక్కడ ఏ పని బాట ఉండదు. అక్కడ ఏముంటుంది? స్తుతి ఉంటుంది. మరి నువ్వు స్తుతికి వెళ్తానంటే నేను వద్దంటానా? చూసావా, ఈయన ఎలా ఎన్నుకున్నాడు తన జీవితాన్ని. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం వింటున్న మీతో కూడా పాస్టర్లు గారు మీ చర్చిలలో చాలామంది సమయానికి రండి, దేవుని స్తుతించండి చెబుతూ ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు దేవుని స్తుతించండి ఎరగకపోతే పరలోక రాజ్యములో నువ్వు దేవుని స్తుతించగలవా? నో, కష్టమవుతుంది. అందుకే అభ్యాసం కూసు విద్య అన్నారు. దీన్ని నువ్వు ఇక్కడ అభ్యసించకపోతే నువ్వు దేవుని స్తుతించగలవా? అవును, దేవుడిది పెట్టాడు మనకు. అందువలన నేను యూదాకు వెళ్ళుదునా అన్నప్పుడు నువ్వు తప్పకుండా వెళ్ళవచ్చును అని చెప్పాడు. ఎందుకనగా స్తుతి చేయుట నీతిమంతులకు శోభస్కరం. యథార్థవంతులు దేవుని స్తుతిస్తారు. మన్ను నిన్ను స్తుతించునా, సమాధి నిన్ను స్తుతించునా, మట్టి నిన్ను స్తుతించునా, చనిపోయిన వారు నిన్ను స్తుతిస్తారా? సజీవులే కదా నిన్ను స్తుతించేది. దేవుని పిల్లలంటే మనము మన కుటుంబంలో ఎప్పుడు స్తుతి ఉండాలి. స్తుతి ఉంటే ఏముంటుంది అనగా విజయం ఉంటుంది. నీ యొద్ద నుండి సైతానుడు గాడు వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఎరుకో గోడల చుట్టూ తిరగటానికి, ఆ ఎరుకో గోడలన్నీ పగిలిపోవటానికి, నాశనం అవ్వటానికి కారణం ఏంటి అనుకున్నారు? స్తుతి. ఇంటిలో స్తుతి లేకపోతే మీ ఇంట్లో ఏముంటానికి దయ్యాలు గుడ్లు పెట్టేస్తాయి. దయ్యాలు గుడ్లు పెట్టి అది పాడిస్తుంది మిమ్మల్ని పాటలు. ఏం పాటలు? నేను చచ్చిపోతేని, మా వాళ్ళందరూ చచ్చిపోయినారు, రాత్రి కల వచ్చేసింది, పాములన్నీ ఇక్కడే తిరుగుతున్నాయి, ఇదే కలలు వస్తుంటాయి. స్తుతి చేస్తే నీకు పరలోక దర్శనం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నీకు కలవరింపులు వచ్చినాయంటే అదే అత్తమామల సీరియలు, అది కూరగాయలు దొరుకుంటూ నువ్వు చూస్తుంటావు కదా సీరియల్, అది సీరియలు. పగులు పూట ఏమనుకున్నావా ఎన్ని రాత్రి అంతా కలవలు ఇస్తుంటారట. మేమందరం కూడా మేము ట్రైనింగ్ చేసేటప్పుడు ఆర్మీలో మాకు చాలా గొప్ప ట్రైనింగ్. మా అమ్మ పెట్టిన ఆమ్దము, మా అమ్మ పెట్టింది ఆమ్దం, ఆ ఆమ్దం కూడా బయటికి కారిపోయింది అప్పుడు. అటువంటి ట్రైనింగ్ మా గ్రౌండ్లో మేము నడుచుకుంటే జీవితంలో పోకూడదు. పొరపాటున మైదానంలో మేము నడుచుకుంటూ పోతే అయిపోయాయి. మైదానంలో ఉమ్మి కూడా వేయకూడదు. పొరపాటున మైదానంలో ఉమ్మి వేస్తే మా ఇన్స్ట్రక్టర్ కనుక చూస్తే, మా యొక్క ఆ వస్తాదు ఇన్స్ట్రక్టర్ కనుక చూస్తే, రే కిదర్ గయా హై తూ, కిదర్ తూ
తూకా హై, నువ్వు ఎక్కడ ఊసినావు? సార్ ఉదర్ తూకా, అక్కడ ఊసినాను సార్. ఉస్కు జైసా తూకానా ఉసి మూసే తూ ఉఠానా హై అంటే నువ్వు నోటితో ఊసావు కదా, ఇప్పుడు నువ్వు పండుకొని ఆ ఎంగిలి నువ్వు నాక్కోవాలా అంటాడు. వింటున్నారా? అంటే జీవితంలో నువ్వు ఎప్పుడే కానీ మైదానంలో ఉమ్మి వెయ్యవు. ఒకవేళ నువ్వు మైదానంలో నడుచుకుంటూ వెళ్ళావంటే అక్కడే కూర్చోమంటాడు ఆయన. ఎక్కడుంటాడు? ఏ తూ ఉదరి బయటో అంటాడు, అంతే. అక్కడే కూర్చొని కప్పగంతులు. ఇక రాత్రి కాలంలో పగులంతా కూడా మేము థామ్ ఖాళీ ఎగ్దో అని లెఫ్ట్ రైట్ తిరిగితే రాత్రి మేము పండుకుంటే మాకు ఏం కళలు వస్తాయి తెలుసా? థామ్ ఖాళీ ఎగ్దో అంటే కాలు, లామ్ ఖాళీ ఎగ్దో, థామ్ ఖాళీ ఎగ్దో, ఇదే కళ వస్తుంటే కాళ్ళు కూడా ఊగుతుంటాయి. అంటే అది సైనికుడు చేసిన ట్రైనింగ్ అయితే, విశ్వాసులు చేసే ట్రైనింగ్ ఏంటంటే నువ్వు ఇంట్లో కనుక ఇష్టానుసారంగా తిరిగితే రాత్రి పగులు చేసిన పనులన్నీ కూడా రాత్రి నీకు కళారూపంలో వస్తాయి. అందుకన్నాడు, నువ్వు పగులు దేవుని స్తుతిస్తుంటే రాత్రి కూడా నీ చేతులు పైకే ఉంటాయి. యేసయ్యతో సెకండ్ తీసుకున్నట్టు ఉంటుంది, మాట్లాడినట్టుంటుంది. దేవానికి స్తోత్రంలో హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అంటుంటావు. నిన్ను బట్టి దేవుని సన్నిధి మీ ఇంటి చుట్టూ దేవుడు కాపల కాస్తూ ఉంటాడు. ఎందుకనగా నా బిడ్డలు రాత్రి నిద్రలో కూడా స్తుతిస్తున్నారు. మీ అందమైన ఇంట్లో, మీ చిన్న ఇంట్లో, మీ బాడుగ ఇంట్లో సృష్టికర్తైన యేసయ్య సన్నిధి అక్కడ కాసుకొని ఉంటుందండి. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటారు. ఆమెన్. రాజైన దావీదు చేసుకున్నటువంటి తీర్మానం ఏంటి అనగా, అయ్యా నేను యూదాకు ఎల్లుదునా అని దేవునితో అడిగాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఓకే పోవచ్చును అని యెహోవా అతనికి సెలవిచ్చిన. అబ్బా ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఓకే, నువ్వు ఎన్నుకున్నది మంచిది. అందువలన మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేయటానికి ఆరంభిస్తే డబ్బు ఉందని, బలగం ఉందని, ఇంకోటి ఉందని, జ్ఞానం ఉందని ఆరంభం చేయొద్దండి. దేవుని మీద ఆధారపడి చేయండి. నీకు కుటుంబానికి లేక దైవజనికి అన్ని సమాధానంగా ఉంటేనే ఆయన సమాధానానికి కర్త. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఒక పని మీరు పూనుకున్నారంటే భర్త భార్యలకు ఇద్దరికీ అది సమాధానంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఎందుకని భార్యాభర్తలు వేరు కాదు, వారిద్దరు కూడా ఒకటే. అలాగని పిల్లలు కూడా ఉంటారు. ఏనానా ఈ పని చేద్దామంటే ఒక నిజమైన కొడుకు నిజమైన కూతురు ఏమంటుంది, డాడీ ఇంకా 2 రోజులు ఆగుదాం. ఎందుకు ఆగుదాం? ప్రార్థన చేద్దాం. ప్రభువు మనకిన గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే ముందుకెళ్దాం. అలా నువ్వు చేస్తే దేవుడు నీకు సమాధానమైన కృప ఇచ్చి ఆ కార్యము సమాధానంగానే ముగిస్తాడు. హల్లెలూయా. ఆమెన్. డబ్బుతో పనులు జరుగుతాయి, కానీ అన్ని పనులు డబ్బుతో జరగవు. దేవుని బిడ్డలారా, ప్రభు మనను ప్రేమిస్తున్నాడు. మన కుటుంబాలలో ఎందుకు ఇంత తొందరలు జరుగుతున్నాయనగా దేవునికి చెప్పకుండా చేస్తున్నారు ఎవరైనా. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. సొంత యుక్తి, సొంత భక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చదు అని గుర్తు చేసుకోవాలి. రండి, ఇక్కడ మనము 2వ అధ్యాయము 2వ భాగం. నేను పోవచ్చునని యెహోవా అతనికి, నేను పోవలసిన స్థలము ఏది అని దావీదు మనవి చేయగా. బా ఏం కోరుకుంటున్నాడండి ఈయన. రాజైన దావీదు కోరుకున్న స్థలము, రాజైన దావీదు వెళ్ళవలసిన పట్టణాన్ని గురించి మాట్లాడుచున్నాడు. 2వ మాట, నేను వెళ్ళవలసిన స్థలం ఏది అని అడిగాడు. అక్కడ యూదాకు నేను పోవచ్చు అంటే ఏమన్నాడండి? వద్దన్నాడా పొమ్మన్నాడా? వెళ్ళమన్నాడు. ఇప్పుడు అంటున్నాడు స్థలమును కోరుచున్నాడు. ఏ స్థలమైతే స్తుతులు ఉంటాయో, ఏ స్థలములో ప్రార్థన ఉంటుందో, ఈ స్థలమందు చేయబడుతున్నటువంటి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. వారి మొరలకు దేవుడు చెవి ఎగ్గుతాడు. నీతిమంతులు చేసే ప్రార్థన దేవునికి అంగీకారం ఉంటుంది. 34వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. ఆయన యొక్క చెవులు వారి మొరలకు ఒగ్గి ఉంటాయట. దేవుని బిడ్డలారా, ప్రార్థన జరిగే సంఘము, స్తుతులు చెల్లించే సంఘములో నువ్వు నాటబడ్డావు. నాటబడిన నీవు పెకలింపబడకుండా చూసుకోవాలి. ఒకసారి మనం ప్లాంట్ అయిన తదుపరి
అక్కడి నుండి పెకలింపబడితే, అంటే పెకలింపబడిందంటే వేర్లతో సహా చెట్టు లేచిపడిందని అర్థం. ఒక చెట్టు ఉందనుకోండి, ఎంత గాలి వచ్చినా కానీ ఎప్పుడైనా మీరు చెట్టు చూడండి, ఆ కొమ్మలు అంత ఊగుతూ ఊగుతూ, ఎప్పుడు గమనించాలి, మీరు గమనించాలి. గాలి వచ్చినప్పుడు మీరు అయ్యో గాలి వచ్చిందని ఇంటికి వెళ్తారు, కానీ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు ఎప్పుడు మొద్దు ఊగదండి, కింద ముద్దు ఊగదు, కానీ చెట్టు అంతా ఊగుతుంటుంది. అయితే ఆ ముద్దు ఎందుకు ఊగలేదనగా ఈ చెట్టు ఎంత పైకుందో అంత లోపలికి దాని వేరు పోయిందండి. హల్లెలూయా. మీరు వేరు పారిన వారై ఉండాలి. విశ్వాస జీవితంలో మనం వేరు పారిన వారమై ఉన్నప్పుడు చెట్టు ఊగింది కానీ ముద్దు ఊగలేదు. ఎందుకనగా ఈ కనిపించే పైభాగం ఉనికి ఊగింది కానీ లోపలున్న వేరుకు మాత్రం అసలు ఏమీ కాలేదు. కొన్ని ఏరియాలకు మనం చూసినప్పుడు కొన్ని చెట్లు వేర్లతో సహా వెళ్ళి పడిపోతుందండి. కారణం ఏంటి అనగా దానికి కూడా ఒక పరిస్థితి వచ్చేసింది. నేను అప్పుడప్పుడు మీకు చెబుతూ ఉంటాను. అదేంటి అనగా, ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు, ఊరికి ఎంట్రన్స్లోనే, ప్రవేశంలోనే ఆ ఊరికి పేరేంటనగా మా ఊరిలో పెద్ద చెట్టు ఉందని అందరూ గర్వకారణంగా చెప్పుకుంటుంటారట. ఆ చెట్టు దగ్గరికి రండి, మేము అక్కడికి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటామంటే ఆ చెట్టు కొండగుర్తండి పిల్లారా. ఒకసారి పెద్ద గాలి తుఫాను వచ్చేసింది. వచ్చిన వెంటనే ఆ చెట్టు వేర్లతో సహా లేచి కింద పడిపోయిందంట. ఊరి వారందరూ అవాక్ అయ్యారు. ఊరి వారందరూ చేశారట, ఏంటండి ఇంత పెద్ద చెట్టు, వర్షం వస్తే దీని కింద పైన కొమ్మలకు పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి, ఎప్పుడైనా కానీ మీ ఎండకు మేము ఇక్కడికి వస్తాం, ఈ చెట్టు పడిపోయిందని అందరూ కూడా నోటు మీద వేలేసుకున్నారట. అప్పుడు అసలు ఈ చెట్టు ఎందుకు పడిపోయిందని చూస్తే ఊరి వాళ్ళందరూ ఆ చెట్టు తిరగటానికి చుట్టూ వెళ్ళారట. అప్పుడు ఒక పెద్ద రంధ్రం ఉందంట, అనగా తొర్ర, చెట్టుకు తొర్ర ఉందంట. ఆ తొర్రను చూస్తే మనిషి దూరిపోయేంత లోపల తొర్ర, పైన మాత్రమే తాట ఉందంట. దీని అర్థం ఏంటి అంటే దానికి లోపల కూడా పురుగులు పట్టిపోయాయంట. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, పిరికివాని మొదల బింకమీలాగునా. అంటే ఈ వేరుకు పురుగు పట్టింది, చెట్టుకు కూడా ఏం పట్టింది, పురుగు పట్టింది. చీడ పురుగులు పట్టాయి, మొత్తం తినేసింది. ఆకు పురుగులు పుట్టాయి, ఆకులున్నట్టు ఉన్నాయి ఆ పురుగులు, మొత్తం ఆకులని తినేసాయి, మొత్తం బోడి అయిపోయింది. ఆత్మీయ జీవితంలో తుఫాన్లు, గాలులు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు తట్టుకొని తాడుకొని ఉండాలంటే, ఈ సమాజంలో ఒకరికి మాదిరికరంగా జీవించాలంటే నువ్వు ఎలా ఉండాలంటే, వేరు పారిన వారై, తర్వాత చీడ పురుగులు రాకుండా, ఆకు పురుగులు రాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందు ఎప్పుడు నీకు చల్లాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ మెడిసిన్, ఆ దినుసు ఏంటి అనగా, వ్యవసాయదారుడు ఏదైనా కానీ ఇత్తినప్పుడు, అది పంటలేసినప్పుడు కలుపు తీస్తాడు, పురుగు మందు జల్లుతాడు, అనేక కష్టాలు పడతాడండి పిల్లారా. అంతకంటే ఈ ఆత్మీయ జీవితము చాలా గొప్పది. ఈ ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే వేర్లతో సహా పురుగులు పడతాయి. ఇది త్వరగా ఏర్పడుతుంది. చూడటానికి ఏమో మనం అజానుభావులా కనపడతాము, లోపల మాత్రమే దమ్ము చెప్పరు, ఏమే కానీ ఉండదు. దేవా కరుణించు నాయనా, నేను వెళ్ళవలసిన స్థలం ఏది నాకు నేర్పించయ్యా. అయ్యా నేను వెళ్ళినప్పుడు యూదా పట్టణానికి వెళ్తానంటే ఓకే అన్నావు, రెండవ మాట నేను అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను వెళ్ళవలసిన స్థలానికి ఏదంటే, అప్పుడు ఆయన అంటాడు, ఎక్కడికి వెళ్తానన్నాడు ఆయన, చూడండి, నేను హెబ్రోనుకు పొమ్మని సెలవిచ్చాడు. ఎక్కడికి పొమ్మన్నాడండి? ఓ చూడండి, దేవుడు ఒక మనుషునితో ముఖాముఖిగా మాట్లాడినట్టు దేవుడిని యెహోవా, దావీదు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. అంటే దీని అర్థం ఏంటి అనగా, వారిద్దరి మనసు, దేవుని మనసు, దావీదు మనసు ఒకటైపోయింది. చప్పలు కూడా చూద్దామా? ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా, భర్తలారా, భార్యలారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, మీ మనసు ఒకటిగా ఉన్నప్పుడు కార్యం బహు అద్భుతంగా జరుగుతుంది. దేవుడు కూడా జవాబిస్తాడండి. సరైన జవాబు, సరైన విధముగా ఉత్తరం ఇస్తాడండి. సరైన ఉత్తరం మనం పొందలేకపోతుంటే ఆత్మీయ జీవితంలో ఎక్కడో కుంటుపడిపోయినామని అర్థం. ఆత్మీయ జీవితంలో కుంటుపడిపోయినప్పుడు నీకు ఎంత ఏం చేసినా కానీ తృప్తి ఉండదండి. ఎందుకనగా ఆత్మీయ జీవితం అటువంటిది. మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు, దేవా అనేక పర్యాలు నా సొంత కార్యాలు చేసుకొని, నా సొంత మాటలు చేసుకొని
నేను నాశనమైపోయాను, దయతో నన్ను క్షమించు ప్రభువా. అవును, ఈ మాట అడగలేదు ఒక తల్లి, ఆమె పేరే నయోమి. ఋతు గ్రంథంలో రాయబడి ఉంటుంది మొదటనే. నయోమికి భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. ఆమె 2 పిల్లలను తన భర్తని తీసుకొని ఎక్కడి నుంచి తీసుకెళ్ళింది? రొట్టెల గృహం అనేటువంటి ఎక్కడ ఏమండి బెత్లెహేము అనగా రొట్టెల గృహము నుండి తీసుకెళ్ళి మోయాబు దేశాన్ని తీసుకెళ్ళింది. మోయాబు అంటే ఏంటి అనగా అది వ్యభిచారంతో కూడినటువంటి పట్టణము. ఏంటి, లోతు బిడ్డలతోనే సంసారం చేసి ఉన్నటువంటి పట్టణము. లోతు ఏం చేశాడనగా సమాజానికి అయిష్టమైన కార్యం జరిగించాడు. అటువంటి దినాలలో ఎక్కడ చూసినా కానీ వ్యభిచారముతో తాండవమైపోయినటువంటి దేశము. దీన్ని తప్పించటానికి ఎవరి చేత కాదు, పరిశుద్ధుడైన యేసుప్రభు వారు ఒక్కరే దీన్ని తప్పించగలడు. సరే, ఈమె 2 తీసుకెళ్ళింది, అడగలేదు. ఈమె ఎక్కడున్నది? యూదా బెత్లెహేములో ఉన్నది. యూదా బెత్లెహేములో కరువు వచ్చేసింది. కరువు వచ్చేసి తప్పేముందండి? నువ్వు తెలుసు కదా, నువ్వు యూదా బెత్లెహేము రొట్టెల గృహంలో ఉన్నావు కదా, దీన్ని విడిచిపెట్టి నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు? దేవునికి దూరం అయిపోతావా? దూరం అయిపోయింది. బెత్లెహేమును విడిచిపెట్టింది, రొట్టెల గృహం విడిచిపెట్టింది, తన భర్త 2 పిల్లల్ని తీసుకెళ్ళింది. ఆ ఊరికి వెళ్ళగానే మోయాబులో భర్త చచ్చిపోయాడు, ఎలిమెలెకు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత 2 కుమారులు కూడా ఉన్నారు. 10 సంవత్సరాలు అయింది, పెళ్ళిళ్ళు చేశారు. 2 కుమారులు కూడా చచ్చిపోయారు. అయ్యో, ఎంత బీభత్సం కదా! దేవుని మాట వింటే ఎంత లాభం, వినకపోతే ఎంత క్షామం. నీకు క్షేమం అనుగ్రహించడానికి దేవుడు క్షామాన్ని తీసివేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట విన్నట్లయితే నువ్వు ధన్యుడవు. లేకపోతే నీకు అంతా ఎప్పుడు కూడా లాసుగానే కనపడుతుంది, బెనిఫిట్గా ఏం కనపడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోయాబులో 3 పురుషులను కోల్పోయిందండి. 3 పురుషులను కోల్పోయింది. ఆమె ఏమైపోయిందనగా రిస్తహస్తాలతో మారిపడింది. మధురముగా ఉన్న ఆమె జీవితం మారగా మార్చబడి చేదుగా మార్చబడింది. మరలా అప్పుడు అంటుంది, ఓ యూదా బెత్లెహేమును దేవుడు దర్శించాడు. అవును, ఒక దినమున నీకు కరువు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ అక్కడ ఎప్పుడు పనిచేస్తుంటుందండి. గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ దాన ధర్మాలు, నీ క్రియలు ఎప్పుడు కూడా వ్యర్థం కావండి దేవుని బిడ్డలారా. అయితే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు, భర్త నీ మాట వింటాడని, భార్య నీ మాట వింటుందని, పిల్లలు నీ మాట వింటున్నారని, రాజైన దావీదు చెప్పిన ప్రశ్నలు దేవునికి ఏకోకుండా ఇష్టానుసారంగా నీ ప్రవర్తన దేవుని నామానికి అప్పచెప్పకుండా వెళ్ళిపోతే 3 స్త్రీలు యుధవరాండ్లు అయిపోయారు. అప్పుడు అంటుంది, మరలా దేవుడైన యెహోవా యూదా బెత్లెహేమును దర్శించాడని చెప్పి వస్తున్నప్పుడు అందరూ కూడా నయోమిని చూసి, అయ్యో నయోమి వస్తుంది, నయోమి వస్తుంది అని అంటే ఈమంటుంది, మీరు నన్ను నయోమి అనొద్దు, నన్ను మధురం అనవద్దు, మారా అనండి అంటాడు. నేను చేదైపోయాను జీవితంలో. దేవుని బిడ్డలారా, చేదు కావటానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడా? ఎందుకు పిలిచాడు ప్రభు? మిమ్మల్ని దీవించటానికి, ఆశీర్వాదించటానికి. అక్కడంటాడు, వారు హెబ్రోనుకి వెళ్ళమంటే ఎస్ నేను వెళ్తానన్నాడు. హెబ్రోను అనగా సహవాసము. హెబ్రోన్ అనగా ఏంటండి? సహవాసము. మన పితరార్థుడు అబ్రహాము ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము హెబ్రోన్లో దేవునికి బలిపీఠం కట్టాడు. సభలు కూడా దేవుని చూద్దామా? సహవాసాన్ని కోరుకోమన్నాడు. అంతే. సహవాసము లేకపోతే సన్నగిల్లిపోతావు. భార్య భర్తలు ఇంట్లో ఉన్నప్పుడు, మాయి బాగున్నా, ఏంటి బాగున్నారా, పిల్లలు బాగున్నారా, వారే వా సూపర్, ఒకడు ఆ పక్క ఒకడు ఈ పక్క ఉంటే అది ఇండ్లు అంటారా, దయ్యాల కొంప అంటారా? చెప్పండి. నేను నా వాక్యం చెప్తున్నాను. నాకు భార్య మీద ప్రేమ లేదనుకోండి, పిల్లల మీద ప్రేమ లేదనుకోండి, మనవరాల ప్రేమ లేదంటే బరే మాతుకలు మాట్లాడతారు. పాస్టర్ ఎవరు మాటలే మాట్లాడతాడు. నో, బోధించేవాడు క్రమబద్ధుడై ఉండాలి, క్రమముగా ఉండాలి. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పారిపోండి. ఒకసారి ఇలాగనే ఒక పాస్టర్ గారు దయ్యాన్ని ఎలగొడుతున్నాడట. దయ్యాన్ని సైతానా పారిపో అంటున్నాడంట. అప్పుడు ఆ దయ్యం అంటుందంట, నేను పారిపోను అన్నదంట. ఎందుకు నువ్వు పారిపోవు అంటే, భార్య భర్తలు మీరిద్దరు 90 రోజుల నుంచి మీకు మాటలే లేవు, అసలు నీళ్ళు దేవుడే లేదు, నువ్వు చెప్తే నేను పోతాను అన్నది ఆమె. ఆ సైతాన్ అంటాడు, భార్య భర్తలకు ఉన్న మీరు 3 నెలల నుంచి 90 రోజుల నుంచి అసలు మీకు మాటలే లేవు,
భార్యనే నువ్వు ప్రేమించేవాడు నన్ను పొమ్మంటే నేను పోతాను అంటాడంట. సైతానుకు అన్నీ తెలుస్తుంటాయండి ఇంట్లో ఏమేమి జరిగాయి ఏండి చెప్పరు. నువ్వు వెళ్ళవలసిన స్థలాన్ని నీ మార్గములన్నిటిలో యెహోవా అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ యొక్క మార్గాలన్నీ కూడా ఏం చేస్తాడంటండి, సరళము చక్కగా తిన్నగా. దాంట్లో నీకు ఏదైనా సంకుచితమైనటువంటి మార్గం వస్తే దేవుడు నీకు చెప్పాడు కనుక ఆ యొక్క ఆ నేరో అవన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తుండగా వాటిని సరళం చేసుకుంటూ పోతాడంట. అలా నీవు జీవించినప్పుడు నీ కుటుంబంలో దేవుడు ఏమి అద్భుతాలు చేస్తాడు అనగా, దావీదుని ఎలా స్థిరం చేశాడో అలాగనే నిన్ను స్థిరం చేస్తాడు. రండి నేను హెబ్రోనుకు పోదునా అన్నప్పుడు, ఓకే నువ్వు వెళ్ళవలసిన స్థలము హెబ్రోను అని చెప్పాడు. అప్పుడు చూడండి 3వ వచనం చదువుకుందాం. కాబట్టి యెజ్రెయేలీయురాలగు 3వ వచనం, మరియు దావీదు తన యొద్దన్న వారందరినీ వారిని తోడుకొని ఎక్కడికి వచ్చాడు, హెబ్రోనుకు వచ్చాడు. ఆ పై వచనంలో కాబట్టి యెజ్రెయేలు రాలగు అహినోయాము కర్మేలీయుడగు నాబాలునకు భార్య అయిన అబిగయిలు అను తన 2 భార్యలను వెంట పెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. వీరికి కలిగిన వారందరూ కూడా పిల్లలతో సహా కుటుంబంతో సహా ఎక్కడికి వెళ్ళారండి, హెబ్రోనుకి వెళ్ళారు. హెబ్రోన్ అంటే ఏంటండి, ఇప్పుడు మనం ఇలాగని ప్రయాణిస్తుంటే, అమ్మా ఓ మా సిస్టర్స్ లారా మీ భర్త చర్చికి వచ్చాడా, ఇక్కడికి రాలేదు సార్ ఆయన అక్కడికి పోయాడు, అయ్యగారు వచ్చిన. ఒక్కొక్కసారి వాళ్ళు అక్కడికి పోరు వీళ్ళు ఇక్కడికి పోరు. చూసావు అపవాది ఎలా శీలికలు పెట్టాడు చూసావా. రాజైన దావీదులో శాశ్వతమైనటువంటి కృప ఎందుకు పెట్టాడు అనగా, వీరికి ఉన్నటువంటి ఆ భాగ్యం ఇచ్చాడు యేసు ప్రభు వారు. అందువలన నువ్వు ఇంట్లో నుండి నేను పోయేస్తాను మీరు ఎవరు చెప్పకాకండి, తాళం వేసి పోదాం పని చెప్పండి. హల్లెలూయా. తాళం లేకపోతే సిలికేసారండి, ఏం దొంగిలించుకొని పో. ఒకవేళ ఏదైనా దొంగిలించినా అంతకు 200 ఇస్తాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. ఓకే, అంత ఇంపార్టెంట్ ఉంటే జోబులో పెట్టుకొని రండి, పర్సులో పెట్టుకొని రండి. ఒకవేళ దేవుని కొరకు ఏదైనా మర్చిపోయి ఇచ్చినా కానీ, దేవుడు నీకు ఒకవేళ ఎవరైనా దొంగిలించుకున్నా కానీ ఏం చింత చేయక, దేవుడా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి స్తోత్రాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పగలమా మాట మనం? చెప్పగలమా? ఎవరు ఏం తీసుకోరు. దొంగల గురించి ఏం బాధపడు. దొంగ కూడా కొన్ని పర్యాలు వాకిలు తెరిచుంటే అసలు దొంగలు ఏం చేయరు. కుక్కను చూసారా మీరు? మీరు మంచిగా వంట వండి ఆ యొక్క మూతలని తీసి పెట్టండి, కుక్క దగ్గరికి రాదు. ఎందుకంటే ఇంకా ఎవరికి వడ్డించలేదు, అది జ్ఞానంగా బతుకుతుంది. వడ్డించిన తర్వాత నేను తినాలనిపిస్తుంది దానికి. ఆ కుక్కకు కూడా మంచి బుద్ధి ఇస్తాడు, దొంగకు కూడా మంచి బుద్ధి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, తాను తన కుటుంబం అందరూ కూడా హెబ్రోనుకు వచ్చారు. మరియు దావీదు తన యొద్ద ఉన్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములో కాపురం ఉండిరి. ఎక్కడున్నారండి? హెబ్రోను గ్రామములో, విలేజ్లో ఉండాలంటే అందరు ఇష్టపడతారా, లేక పట్టణంలో ఉండాలంటే ఇష్టపడతారా? ఊరికి అడుగుతున్నానులే. పట్టణాలు ఉండాలని ఇష్టపడతారా ప్రజలు, పల్లెటూళ్ళలో ఉండాలని ఇష్టపడతారా? ఏం చెప్పరు ఏమండి? పల్లెటూళ్ళు ఉంటే ఏముంటుందండి, కానీ పట్టణాల్లో అన్ని రంగురంగులు అన్ని రకరకాలు ఉంటాయి, బాగుంటుంది. బండ్లు ఏదో ఇట్లా ఆర్డర్ పెడితేనే అది వస్తుంది. పల్లెటూళ్ళు కూడా ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది. అయితే ఆ దినాల్లో రాజైన దావీదు ఇంత గొప్పవాడై ఉండి కూడా ఆయన రాజు కాకమునుకు, అభిషేకం ఆయనకు పొందకమునుపు ఆయన హెబ్రోన్లో 7 సంవత్సరాలు, పరిపూర్ణ సంఖ్య 7 సంవత్సరాలు ఆయన రాజరికం చేశాడు అక్కడ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజరికం చేశాడండి దేవుని బిడ్డలారా. ఆయన ఇష్టపడ్డాడు. పల్లెటూరులందుకు సేవ విషయంలో నేను ఎప్పుడు చెప్తుంటాను, పల్లెటూరులో సేవ చేస్తే దేవునికి మహిమ ఉంటుందండి. పల్లెటూళ్ళలో సేవ చేస్తే అంత మహిమ ఉంటుంది. పట్టణాలు సేవ చేస్తే అందరు ఇప్పుడు పట్టణాలకు అయిపోయారు. పాస్టర్లు అందరూ కూడా పట్టణాల్లో ఉండిపోయారు. అందుకే పల్లెటూరు అనుభవం మనకు తెలిసి ఉండాలి. పల్లెటూరు అనుభవం ఎలా ఉంటుందంటే, 18 గ్రామాలు నేను సేవ చేశాను. నేను సిస్టర్ పాస్టమ్మ 18 విలేజెస్ మేము సేవ చేశాం. రాత్రి 1 గంటకే ఇంటికి వచ్చేది. మా అత్తగారు బాగా మా పిల్లలను చూసుకున్నారు, మా కుటుంబీకులు బాగా చూసుకున్నారు. మేము ఉదయం 3 గ్రామాలు, సాయంత్రం 3 గ్రామాలు. ఏండి
ఇది మామూలు మాట కాదు. ఉదయం 3 గ్రామాలు, సాయంత్రం 3 గ్రామాలు, ఇంటికి వచ్చేలేక 1-1:30 లైట్లు లేదు, రోడ్లు ఇప్పుడు బ్రహ్మాండంగా లైట్లు ఉన్నాయి, ఇప్పుడు బ్రహ్మాండంగా రోడ్లు అయిపోయినాయి. దేవుని బిడ్డలారా, అటువంటి సేవ చేశాము, సేవ ఇష్టపడ్డాం. సంవత్సరమంతా మేము సేవ చేస్తే వారు పంట అయిన తర్వాత 1 కేజీ పచ్చిమిరకాయలు పెడతారు, లేదా ఉట్టి మిరపకాయలు పెడతారు. మాకు ఏ ఇంట్లో కూడా భోజనం మేము చేయం. ఎందుకు చేయమంటే కారణం ఒకటి, ఇక్కడ నేను భోజనం చేయడానికి కూర్చుంటే ఒక అర్ధగంట పడుతుంది. ఈ అర్ధగంటలో నేను ఊరు దాటి ఇంకొక ఊరికి వెళ్ళవచ్చు. రెండవది, నేను ప్రతిసారి వారి ఇంటికి భోజనానికి పోతే వాళ్ళు ఏమంటారు, ఈ పొట్టకూటి బోధ కూడా అంటారా లేదా? ఒకడు పొద్దు పోయిందంటే అన్నం పండుకుంటారు. ఆ వ్యాపారమే నాకు వద్దు. ఒకరిని ఎవరు పండబెట్టారంట, వాడి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొని పోయిందంట, వాడేం పాస్టర్ అవుతాడు. ఒక ఆయన ఎవరు వచ్చారంట, చెప్పుల మీదనే బైబిల్ పెట్టాడంట. ఆమె చెప్తుంది నాకు, సార్ ఆయన ఏం పాస్టర్ సార్, చెప్పుల మీదనే బైబిల్ పెట్టాడు సార్. అయ్యో దేవా, ఈ పేర్లు నాకు రాకూడదని నేను ఎవరింట్లో భోజనం చేయని నీళ్ళు కూడా తీసుకుని పోతాను. నేను పొరపాటును కూడా ఎవరే కానీ ఈ పొట్టకూటి భోజకుడు వచ్చాడు, బతకలేక వచ్చాడు, చేతగానుడు వచ్చాడు అనుకోకుండా, అమ్మ థ్యాంక్ యూ అమ్మా, మీది ఏదైనా పిల్లల బర్త్డేలు, మీది వివాహ సందర్భంలో తప్పకుండా నేను భోజనం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. వచ్చినప్పుడు నేను భోజనం చేయను. 10 ఇంట్లోకి పోతే 10 ఇంట్లో భోజనం చేసిన అనుకో, ఇంకా నేను వెనక్కి తిరగలేను, నా చేత కదా. నన్ను పిలిస్తే కూడా ఓయమ్మ అని ఇటు తిరగాలి నేను. 10 మంది భోజనం పెడతారు కదా, ఇంకా నాకు కడుపు ఎట్లుంటుందండి, ఇంతలో ఇడికి వస్తుంది. మనిషి ఉంటాను, కడుపు అడిగిపోద్ది. వద్దు, ఆ వ్యాపారమే వద్దు నాకు. హల్లెలూయా చెప్పండి. వెళ్ళవలసిన స్థలం ఏది, ఉండవలసిన స్థలం ఏది, ఎలా మనము జీవించాలి అనేది దావీదు బహు చక్కగా వివరిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. అప్పుడు చూడండి, వీరు హెబ్రోను గ్రామములో కాపురముండ్రి, అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేశారట. ప్రైజ్ ది లార్డ్. రాజు అయిన దావీదును పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసి రాజుగా అభిషేకించారు. అలా అభిషేకించటం వలన దేవుడు ఏం చేశాడు, ఎంతోమంది పట్టాభిషేకం చేశారు, కానీ రాజైన దావీదులాగా సింహాసనము స్థిరంగా ఎవరిది కూడా ఉండలేకపోయింది. రెండవది, దావీదు లాంటి సింహాసనము దేవునికి అంగీకారమైంది. అది నీ మట్టుకైతే నిన్ను నీ కుటుంబాన్ని నేను దేవుడు అభిషేకించి ఆశీర్వాదించాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము, 15, 16 వచనాలు చదవండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు, నీ సంతానము మట్టుకు నీ రాజ్యము నిత్యము స్థిరముండును, నీ సింహాసనము నిత్యము స్థిరముగా ఉండును అని చెప్పాడు. హల్లెలూయా. తేడా వచ్చిందా లేదా? ఏనైనా తేడా వచ్చిందా లేదా? అంటే ఈయన తీసుకున్న తీర్మానం ఎటువంటిది? ఏం చేసినా కానీ దేవుని అడిగాడా లేదా? ఒకవేళ పొరపాటున నీ దగ్గరికి ఏదైనా రాంది వస్తే, ఓ ప్రభు ఇది ఎందుకు పంపించానని కూడా అడగాలి దేవుని. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక దేవుని కార్యం ఇక్కడ ఉంది అనుకోవాలి. లేకపోతే ప్రభు ఆయన అడగాలి. ఉన్నట్టు నీ దగ్గర ధనం వచ్చేసింది అనుకో, ఒకవేళ నీ భర్త గారు ఎవరైనా ఒక చాలా బ్యాగు డబ్బంతా తీసుకొని వచ్చి భార్యకి ఇచ్చాడు అనుకో, భార్య ఒక నిజమైన ప్రార్థన పరుల భార్య, ఏండి ఈ డబ్బు మీకు ఎక్కడికి వచ్చింది, అసలు మీ జీతం ఎంత, మీ రాబడి ఎంత, ఇంత డబ్బు నీకు ఎలా వచ్చింది అని అడుగుతుందంట ఆ భార్య. ఆమెన్. అలా అన్నప్పుడు దేవుడు, అలా నీ కుటుంబ వ్యవస్థ కట్టుకున్నప్పుడు దేవుడు బాగు చేస్తాడు. నీ మట్టుకు నా మట్టుకు సింహాసనాన్ని యేసయ్య ఏం చేస్తాడండి, స్థిరపరుస్తాడు. స్థిరపరిచినటువంటి మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడనిగా గొప్పగా వాడుకుంటాడు. రాజైన దావీదునైతే ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు. మన సింహాసనం ఎలా? ఆయనైతే ఒక ప్రవక్త ఆయన్ను అభిషేకించాడు. మనలను ఎవరు అభిషేకించాడో మీకు తెలుసా? మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అభిషేకించాడు. ఆమెన్. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమా 20వ వచనం కాదు, అక్కడ ఉంటుంది చూడు. మనమైతే
మొదటి యోహాను పత్రిక అనుకుంటా. ఎస్, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను పత్రిక, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరిగిన వారు. ఆమెన్. ఎంత చక్కగా ఉంది. దావీదునైతే ఒక ప్రవక్త అభిషేకం చేశాడు. ఏండి, దావీదునైతే సమూయేలు తైలపు కొమ్ముతో అభిషేకం చేశాడు. కానీ నన్ను దేవుడు పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు మనలందరినీ కూడా మన నెత్తిన చేయబెట్టి అభిషేకించాడు. ఆమెన్, ఆమెన్. అందరం మోకరిద్దాం. ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధానములో కిన్నులమై ఒకరినొకరు తగ్గించుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు తగ్గించుకొని మన జీవితాన్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం. నేను వెళ్ళవలసిన స్థలం ఏది? బాగా గుర్తు చేసుకోవాలి. మేము వెళ్ళవలసిన స్థలము ఏది? ప్రభువా, నేను యూదాకు వెళ్ళవచ్చునా అని అడిగాడు. ప్రభువా, నేను హెబ్రోనుకు పోదునా అన్నప్పుడు నువ్వు హెబ్రోనుకు వెళ్ళు అన్నాడు. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు దేవుణ్ణి అడిగితే ప్రభు అంటాడు హెబ్రోనుకు పొమ్మన్నాడు. తాను తన కుటుంబీకులందరూ కూడా దేవుని సన్నిధానములో ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీ కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో ఉన్నారా అని ప్రశ్న వేస్తే జవాబు నువ్వేం రాస్తావో నాకు తెలియదు. నీకు ఇచ్చిన ఈ సమయము ప్రతి ప్రభు దినమున అనగా ఆదివారమున ప్రభువారు 3 గంటల సమయం మనకు కేటాయించాడు. ఈ 3 గంటల్లో మీరు పరిపూర్ణంగా ఉన్నారా? అలాగుంటే మీరు ధన్యులు కదా, నీ కుటుంబం ధన్యులు కదా. నువ్వు హెబ్రోనుగా సహవాసంలో నువ్వు పెరుగుతున్నావా? నీ ఉద్యోగం తప్పకుండా చేసుకో, నీ వ్యాపారం తప్పకుండా చేసుకో, నీ అనుదిన కూలి, నీ అనుదిన డ్యూటీ, నీ అనుదిన పోషకానికి నువ్వు కష్టపడాల్సిందే. కానీ దేవుని సన్నిధానంలో సమయం ఇస్తున్నావా? ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలని అనుకుంటున్నావా? నో. అలాగైతే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వాదిస్తాడు? దావీదు ఎదురు చూశాడు. దేవా, నువ్వు చెప్పిన మాటే నేను వింటానన్నాడు. అందుకే సామెతల గ్రంథములో మనం చూసినప్పుడు నీ ప్రవర్తన అంతటిలో యెహోవా అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు మా దేవా, పరిశుద్ధుడ, స్తోత్రాలు. దేవుడు గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవునితో మనము ఆరాధిద్దాం. దేవునితో ఒక ముఖాముఖిగా మాట్లాడాడు ఆయన. దేవుడు కూడా సమాధానం ఇచ్చాడు. వీరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఓ దేవా, నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా. గ్లోరీ జీసస్. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఎడల మీకున్న తలంపులు బహు విస్తారములు. దావీదు ఏ విధంగా అడిగాడో సహోదరుడు నీవు కూడా అడుగు, దేవుడు నిన్ను దీవిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గడుపుతామా? పరుగెత్తెదా నా పందెములో ప్రభు నీ రాకడ సేవలో, ప్రభు నీ రాకడ సేవలో, రాకడలో రక్షకుని చెరి, రాకడలో రక్షకుని చెరి, రక్షణ మార్గము తెలుపెదను, రారాజుని సన్నిధికే గెదను, రారాజుని సన్నిధికే గెదను. ఆ
చప్పుడు కొట్టి చూస్తామా? నేను యూదాకు ఎలా వచ్చినా, నేను యూదా పట్టణానికి ఎలా వచ్చినా అన్నప్పుడు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఎస్ నువ్వు పోవచ్చు అని చెప్పాడు. అందరిలో నన్నెన్నుకొని ఇదువలే నన్ను చేర్చుకొని, అందరిలో నన్నెన్నుకొని దావీదువలే నన్ను చేర్చుకొని, లోకము జయింపనా పందెం, లోకము జయింపనా పందెం, దావీదు వలె బహుధైర్యముగా యథార్థ జీవితం పొందుటకై పరుగెత్తెగా నా పందెములో, ప్రభు నీరాకడ సేవలో, ప్రభు నీరాకడ సేవలో, రాకడలో రక్షకుని చేరి, రాకడలో రక్షకుని చేరి, రక్షణ మార్గము తెలిపెదను, రారాజుని సన్నిధికే గదను, రారాజుని సన్నిధికే గదను. దావీదు కుటుంబంలాగా నేను జీవిస్తాను. ఆ తీర్మానం చేసుకుందామా? దావీదు వలె నేను జీవిస్తాను. దావీదు ప్రియుడు, బిలౌడ్ వన్, దేవునికి ఇష్టమైన వాడు. అందుకే ఆయన సింహాసనం నీ మట్టుకైతే అంటాడు. నీ మట్టుకైతే దేవుడు ఎటువంటి అద్భుతమైన మాట చెప్పాడు. నీ మట్టుకైతే బ్రదర్, సిస్టర్, నీ మట్టుకైతే, తమ్ముడు, నీ మట్టుకైతే, కుటుంబమా మీ కుటుంబం మట్టుకైతే ఆయన దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించాలని ఇష్టపడుతున్నాడు. మీరు సిద్ధమైన దానికి ఎస్ ఐ యామ్ రెడీ, నేను సిద్ధంగా ఉంటానన్నప్పుడు దేవుని గణపరుస్తాం, స్తుతిస్తాం, చప్పట్లు కూడా తెలుస్తారు. దావీదు వలె నన్ను చేర్చుకొని, అందరిలో నన్నెన్నుకొని, దావీదు వలె నన్ను చేర్చుకొని, లోకము జయింపనా పందెం, అందరూ గలమెత్తి ఆహా లోకమున్ జయింపనా పందెం, దావీదు వలె బహు ధైర్యముగా యథార్థ జీవితం పొందుటకున్ పరుగెత్తెదా నా పందెములో, ప్రభు నీరాకడ సేవలో, ప్రభు నీరాకడ సేవలో, రాకడలో రక్షకుని చేరి, రాకడలో రక్షకుని చేరి, రక్షణ మార్గము నిల్పెదను, రారాజుని సన్నిధికే గెదను, రారాజుని సన్నిధికే. చివరిగా మన చేతుల పైకి దావీదు వలె నీ కుటుంబాన్ని, దావీదు వలె నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదిస్తాడు. బ్రదర్, సహోదరి ఆశీర్వాదిస్తాడు. లోకము జయింపనా పందెం, లోకము జయింపనా పందెం, దావీదు వలె బహు ధైర్యముగా
యథార్థ జీవితం పొందుటకు పరుగెత్తేదా నా పంద్యములో ప్రభు నీరాకడ సేవలో. దేవుని సన్నిధి ఇక్కడ ఉంటున్నది, ప్రభుని దేవుని మహిమ ఇక్కడ ఉన్నది, దేవుని స్వస్థత ఇక్కడ ఉన్నది. రాకడలో రక్షకుని చేరి, రాకడలో రక్షకుని చేరి, రక్షణ మార్గము తెల్పెదను, రారాజుని సన్నిధికే గెదను, రారాజు సన్నిధికే గెదను. అందరూ గలమెత్తి దేవుని సన్నిధాన్ని అనుభవిద్దామా? దావీదు వంశములోని యేసుక్రీస్తు వారు ఉద్భవించాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టింది. దావీదు వంశములు యేసుక్రీస్తు వారు ఉద్భవించాడు. స్థిరమైన జీవితంలోనే యేసయ్య గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువు మనల్ని ఇంతగా ఆశీర్వదించినందుకు, ఇంతగా మనల్ని ఇచ్చించినందుకు, మన మార్గాలు ఆయనకు అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు దావీదుకు చాలా వచ్చాయండి. అయినను ఇలా పోవచ్చు నా ప్రభువా అని అడిగితే ఓకే వెళ్ళు అన్నాడు. ప్రభువా నేను అక్కడికి వెళ్ళొచ్చునంటే ఓకే వెళ్ళొచ్చు అన్నాడు. ఎటువంటి మాటలు సంభాషించాడు ప్రభువారు, నీతో కూడా అదే చెప్తున్నాడు యేసయ్య. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని చేస్తున్నాం. మా ప్రవర్తన అంతటిలో మీ అధికారానికి మేము ఒప్పుకున్నప్పుడు మా మార్గాలన్నీ కూడా మీరు సరళం చేశారు. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు, మీ కృపను బట్టి వందనాలు. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు, నలుదిశలా నెమ్మది కలుగజేసే ప్రభుడు. నలుదిశలా నెమ్మది కలిగినప్పుడు సొలొమోను పుట్టినప్పుడు అతనికి నెమ్మది అని పేరు పెట్టారు. కానీ అతడు నెమ్మదిగా జీవించలేకపోయాడు సొలొమోను. దావీదైతే సమాధానంగా ఈ లోకయాత్రను ముగించాడు. మన జీవితంలో ప్రభువు, మా జీవితంలో దావీదు లాంటి కృప మాకు అనుగ్రహించారు. నీ కృపలో మేము ఎదిగే కృపను అనుగ్రహించండి దేవా. లోకాన్ని జయించే శక్తి బలం మాకు అనుగ్రహించండి. నీ ప్రియ బిడ్డలు వెళ్తున్నారు, వీరిని దీవించండి. ఈ దినం ఎవరైతే జన్మదినం జరుపుకుంటున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ దినం ఎవరైతే వివాహ దినములు జరుపుకుంటున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి. ఎవరింట్లోనే జరగని విషయం జరిగి ఉంటే ఆ కుటుంబానికి వారిని ఆదరించండి, నీ కృపలో పెంచండి. యేసయ్య, మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమెను. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సాహసము ఇక్కడ మనందరికీ యేసయ్య కృప దావీదుకు సదాకాలం తోడై ఉన్నట్టుగా సదాకాలం మనకు తోడై నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.